హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేనొచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను. కమ్మనైన టమాటా పప్పు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. టమాటా పప్పు చేయడానికి ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని నీట్‌గా కడిగి పెట్టుకున్నానండి సైడ్‌లో. ఇంకా ఇక్కడ మీకు ప్లేట్‌లో ఇక్కడ చూపెడుతున్నాను. టమాటా పప్పు కోసం ఈరోజు టమాటాలు, కరివేపాకు, ఇంకేంటంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నానండి. ఇంకొక ప్లేట్‌లో ఇక్కడ కారం, పసుపు, ఇంకా మెంతులండి. మా అమ్మగారు పప్పు చేసేటప్పుడు, బాయిలింగ్ చేసేటప్పుడు మెంతులు కూడా ఏసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయని నీట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు వేసుకుందాము. కందిపప్పు వేసిన తర్వాత మీకు చూపెట్టాను కదా ప్లేట్లో టమాటా, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చూపెట్టాను కదండి. అవి కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు కుక్కర్లో. ఇంకా ప్లేట్లో చూపెట్టాను కదా కారం, పసుపు, ఇంకా మెంతులు ఉంది కదా, ఇవి కూడా దీంట్లో వేసుకుందాము మనము. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో దీంట్లో కొద్దిగా నూనె వేసాను. నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కందిపప్పుకు తగ్గట్టు, బాయిలింగ్కి తగ్గట్టు దీంట్లో ఇప్పుడు మనం కొన్ని మంచినీళ్ళు యాడ్ చేసుకుందామండి. పప్పు మునిగేంత మంచినీళ్ళు ఇక్కడ యాడ్ చేసుకున్నారు చూసారా. ఇప్పుడు మనం దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఒక 5 విజిల్స్ వచ్చేసింది. ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా విజిల్ గాలిపోయిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపెడతాను కందిపప్పుని. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పు ఇక్కడ మెత్తగా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మంచిగా మనం స్మాషర్ ఉంటుంది కదా, దాంతో మంచిగా దీన్ని మెదుపుకుందాం. దీన్ని పప్పుని కొద్దిగా మంచిగా మెదిపిన తర్వాత దీన్ని సపరేట్ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి తాలింపు పెట్టడానికి. ఇంకా చింతపండును కూడా నానబెట్టుకున్నాను చూసారు కదా, ఇక్కడ సపరేట్గా తీసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ ఇక్కడ చేసుకోవచ్చండి. సాల్ట్ వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత చింతపండును ఆల్రెడీ నానబెట్టుకొని చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసాన్ని మనం వేద్దాం దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, దీంట్లో నేను చింతపండు రసం వేసానండి. చింతపండు ఏంటంటే మన పులుపుకి తగ్గట్టు మీరు ఇక్కడ తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు కొద్దిగా మరిగించుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ పప్పు మరగడం మొదలయ్యేటప్పుడు నేను దీంట్లో మళ్ళీ పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసాను. బాయిలింగ్ చేసేటప్పుడు కూడా కరివేపాకు వేసానండి. ఇప్పుడు దీంట్లో కూడా కరివేపాకు వేసాను. దీన్ని మంచిగా ఒక 2 పొంగులు వచ్చే వరకు మంచిగా దీన్ని మనం మరిగించుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మంచిగా పప్పు మరగడం మొదలైంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీన్ని తాలింపు పెట్టుకుందాము. పప్పు ఇక్కడ మంచిగా 2 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. తాలింపులో ఇక్కడ మీకు చూపెడుతున్నాను కదా, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండి. ఆల్రెడీ స్టవ్ పైన మనం తాలింపు వేసే ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. చూసారు కదా, ఇక్కడ నూనె మంచిగా కాగిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో తాలింపు వేసాను. తాలింపు వేసిన తర్వాత దీన్ని కొద్దిగా మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు కొద్దిగా రంగు మారేంత వరకు, జీలకర్ర, ఆవాలు మంచిగా చిట్లేంత వరకు మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, తాలింపు కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను టమాటా పప్పును ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను కదండి. ఆ టమాటా పప్పులోకి తాలింపు వేసానండి. తాలింపు వేసిన తర్వాత దీన్ని కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదండి, తాలింపు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇక్కడ నేను కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ ఆల్రెడీ ఆన్ ఉంది కదా, తాలింపు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టద్దండి. ఒక 2 నిమిషాలు మాత్రమే ఇక్కడ నేను స్టవ్ పైన పెట్టి ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేశాను. కమ్మనైన టమాటా పప్పుని మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ఈ టమాటా పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నా రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మా అమ్మగారి రెసిపీస్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.